నమస్కారం. సృష్టిలో ఏ దేవుడికైనా ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు, అద్భుతమైన పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తాం. కానీ విఘ్నేశ్వరుడికి మాత్రం అత్యంత ప్రియమైన నైవేద్యంగా, అత్యంత ముఖ్యమైన సమర్పణగా పరిగణించబడేది కేవలం ఒక సామాన్యమైన గడ్డి. దీనినే గరిక లేదా దూర్వా అని పిలుస్తారు. గణపతి పూజను 21 రకాల పత్రితో చేసిన అందులో గరిక లేకపోతే ఆ పూజ అసంపూర్తి అంటారు. అంతటి మహత్తు గల ఈ సామాన్యమైన గడ్డికి ఎలా వచ్చింది? ఈ గరికకు మరియు వినాయకునికి మధ్య విడదీయరాని బంధం ఏమిటి? ఆ రహస్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరెందుకు ఆలస్యం? ముందుగా గరిక గురించి తెలుసుకుందాం. గరికను కేవలం ఒక గట్టిపోచగా చూడకూడదు. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా దీనికి ఎంతో విశిష్టత ఉంది. వినాయకుడికి మనం 21 గరిక పూజలను సమర్పిస్తాం. ఈ 21 పూజలు జ్ఞానం, ఆనందం, శాంతి, అహంకారం లేకపోవడం లాంటి 21 ఉత్తమ గుణాలకు ప్రతీకలని పండితులు చెబుతున్నారు. కానీ ఈ సామాన్యమైన గడ్డి వినాయకుడికి ఇంత ప్రీతిపాత్రంగా మారడానికి ఒక గొప్ప పౌరాణిక కథ ఉంది. ఆ కథ రహస్యాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు లోకాలను అల్లకల్లోలం చేస్తున్న ఒక మహారాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు అనలాసురుడు. ఈ పేరులో ఉన్న అనలం అంటే అగ్ని. అనలాసురుడు తన కంటి చూపుతోనే సర్వలోకాలను దహించి బూడిద చేసే శక్తి కలిగి ఉండేవాడు. అతని ఉగ్ర రూపానికి దేవతలు, మహర్షులు, మానవులు అందరూ భయభ్రాంతులయ్యారు. ఎవరికి ఆ రాక్షసుడిని అదుపు చేయడం సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ కలిసి బాలగణపతిని ఆశ్రయించారు. ప్రపంచాన్ని రక్షించమని వేడుకున్నారు. బాలగణపతి ఆ అనలాసురుడితో యుద్ధానికి దిగారు. రాక్షసుడు తన అగ్ని శక్తిని పెంచగా దాన్ని అదుపు చేయాలని సంకల్పించిన బాలగణపతిని ఒక్కసారిగా ఆ మహాశక్తివంతమైన అనలాసురుడిని తన నోట్లో వేసుకొని మింగేశాడు. అగ్ని స్వరూపుడైన రాక్షసుడిని మింగేయడంతో గణపతి శరీరంలో విపరీతమైన వేడి పుట్టింది. ఆ వేడి కారణంగా గణపతి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఆ వేడిని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఏ ప్రయోజనం కనిపించలేదు. చంద్రుడు కూడా తన వెన్నెలతో చల్లార్చలేకపోయాడు. ఆ సమయంలో కొందరు మహర్షులు చికిత్సగా గరిక గడ్డిని తీసుకువచ్చి వినాయకుడిని తలపై పెట్టారు. మరికొందరు గరికను వినాయకునికి తినడానికి ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఆ గరికను తాకగానే వినాయకుడి శరీరంలో వేడి క్రమంగా తగ్గిపోయింది. తనను వేడి నుంచి రక్షించినందుకు కృతజ్ఞతగా వినాయకుడు ఆ మహర్షులకు గరికకు వరాన్ని ఇచ్చారు. ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. గరిక లేకుండా చేసిన పూజను నేను స్వీకరించను అని వినాయకుడు ప్రకటించారు. అందుకే ఆనాటి నుండి గరిక వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రకంగా మారింది. ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం గురించి తెలుసుకుందాం. అనలాసురుడు అంటే కోపం, అహంకారం, దురాశ అనే అగ్ని జ్వాలలకు ప్రతీక. ఈ అహంకారాన్ని, దురాశను మనలోని జ్ఞానస్వరూపుడైన గణపతి లోపలికి తీసుకున్నాడు. ఆ అగ్ని వేడిని తగ్గించడానికి ఉపయోగపడిన గరిక దయ, శాంతం, సహనం లాంటి ఉత్తమ గుణాలకు ప్రతీక. అంటే మనం జ్ఞానంతో అహంకారాన్ని మనలో ఇముడ్చుకోవాలి. ఆ అహంకారం, కోపం వల్ల కలిగే వేడిని శాంతం, సహనం అనే గుణాలతో చల్లార్చుకోవాలని ఈ పూజ మనకు సందేశాన్ని ఇస్తుంది. అందుకే గరిక సమర్పణ అంటే మనలోని అహంకారాన్ని తొలగించుకోవాలని అర్థం. చిన్నగా, సామాన్యంగా కనిపించే గరిక వెనుక ఇంత పెద్ద కథ, లోతైన జీవిత పాఠం దాగి ఉందో చూశారు కదా. వినాయకుడికి గరిక సమర్పించడం కేవలం ఆచారం కాదు, అది మన అహంకారాన్ని, కోపాన్ని జయించి శాంతిని స్వీకరించమని చెప్పే అతి ముఖ్యమైన సందేశం. ఈ అద్భుతమైన రహస్యం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను, రహస్యాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష్.